ఇప్పుడు నాలో ఎటువంటి అవగుణాలు లేవు. ఏ దుర్గుణాలు లేవు. సృష్టిపైకి వచ్చినప్పుడు పవిత్ర ఆత్మగానే వచ్చాను. సృష్టి ఆది కాలంలో ప్రకృతి కూడా ఎంతో సతో ప్రధానంగా ఉండేది. ఆత్మనైనా నా శక్తి తగ్గిన కారణంగా, నాలో దేహభ్రాంతి పెరిగిన కారణంగా, నా ఆలోచనల కారణంగా ప్రకృతితో ఈ ప్రకృతికి నా వంతు యోగదానం చేస్తున్నాను. పరమాత్మని పవిత్రతా కిరణాలు, తెల్లని కిరణాలు నన్ను తాకుతూ నా నుంచి ఈ ప్రకృతికి పవిత్రతా కిరణాలు వ్యాపిస్తున్నాయి.